Hello guys, welcome back to my YouTube channel. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్కి సంబంధించి 4 ఇంట్రెస్టింగ్ జాబ్స్ యొక్క అప్డేట్స్ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. డైరెక్ట్గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, శాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే, వింగ్ అసిస్టెంట్ కంపెనీ నుంచి రిమోట్ ప్రొఫైల్కి సంబంధించి 4 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్లీ స్టార్ట్ అయిందండి. అండ్ ఈ 4 పొజిషన్స్ కూడా రిమోట్ ప్రొఫైల్కి సంబంధించినవి. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి జనరల్ వర్చువల్ అసిస్టెంట్ పొజిషన్కి సంబంధించి వింగ్ అసిస్టెంట్ కంపెనీ చాలా రీసెంట్గా హైరింగ్ స్టార్ట్ చేసింది. హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ఢిల్లీ అండి. బట్ కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో రిమోట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే 12th డిప్లొమా అండ్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓవర్ టైం పే కూడా ఉంటుంది. సో ఇలా ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ జనరల్ వర్చువల్ అసిస్టెంట్ టు స్టార్ట్ ఇమీడియట్లీ. సో ఇమీడియట్లీ జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు డేటాను గ్యాదర్ చేయడము, డేటా రీసెర్చ్, డాక్యుమెంట్స్ను స్టోర్ అండ్ ఆర్గనైజ్ చేయడము, డేటా ఎంట్రీ, ఈమెయిల్స్ను హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళకి 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. సో మినిమం క్వాలిఫికేషన్ 12th కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో 12th డిప్లొమా అండ్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ శాలరీ విషయానికి వస్తే అప్ టు 32,000 వరకు స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో శాలరీతో పాటు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అండ్ వీక్లీ 20 to 40 అవర్స్ వరకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. సో ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. కంప్లీట్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్గా హైరింగ్ స్టార్ట్ చేసింది. సో ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఓవర్ టైం పే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటాయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్ టీమ్తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ను హ్యాండిల్ చేయడము, కస్టమర్స్ యొక్క క్వైరీస్కి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గురించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. సో మినిమం ఏదైనా డిగ్రీ అయితే ఉండాలండి. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 12th డిప్లొమా అండ్ డిగ్రీ ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ రెలివెంట్ ఫీల్డ్కి సంబంధించి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సిఆర్ఎం టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి.
అండ్ సాలరీ విషయానికి వస్తే 35,000 నుంచి 45,000 వరకు ఈ పొజిషన్కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పొజిషన్కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్గా హైరింగ్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ పొజిషన్ కూడా ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్ ఉంటుందండి. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ బెనిఫిట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చండి. అండ్ ఫస్ట్లీ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ కస్టమర్స్కి టెక్నికల్ సపోర్ట్ను అందించాల్సి ఉంటుంది. వయా ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి ఛానల్స్ ద్వారా కస్టమర్స్ యొక్క ఇష్యూస్కి తగిన రెజల్యూషన్ను అందించడము, ట్రబుల్ షూటింగ్ లైక్ లాగిన్ ఇష్యూస్, రీసెట్ పాస్వర్డ్స్, కస్టమర్స్కి కంపెనీ ప్లాట్ఫామ్స్ గురించి గైడెన్స్ ఇవ్వడము, డాక్యుమెంటేషన్ అంటే టికెట్ మేనేజ్మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అని మనం క్లియర్గా చూసుకోవచ్చండి. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. అంటే టెక్నికల్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అయితే ట్రై చేయొచ్చు. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ సిఆర్ఎం టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 32,000 నుంచి 48,000 వరకు ఈ పొజిషన్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ రిమోట్ ప్రొఫైల్కి సంబంధించి ఈ కామర్స్ స్పెషలిస్ట్ పొజిషన్కి ఈ కంపెనీ చాలా రీసెంట్గా హైరింగ్ని స్టార్ట్ చేసింది. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మంచి కాంపిటేటివ్ శాలరీ ఉంటుందండి. సో ఎంట్రీ లెవెల్కి సంబంధించి 40,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్కి సంబంధించి అప్ టు 50,000 వరకు స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ క్లియర్గా చూసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుంది. అండ్ శాలరీతో పాటు ఇన్సెంటివ్స్, ట్రైనింగ్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే వెబ్సైట్ మెయింటెనెన్స్, కస్టమర్స్ యొక్క క్వైరీస్కి రెస్పాండ్ అవ్వడము, ప్రొడక్ట్ లిస్టింగ్ అండ్ ఆప్టిమైజేషన్, మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటెంట్ మేనేజ్మెంట్ వంటి ఫంక్షన్స్కి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చండి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. రెలివెంట్ ఫీల్డ్కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు. మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎస్ఈఓ టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ కామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఈబే, షాపిఫై వంటి ప్లాట్ఫామ్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్ వంటి టూల్స్ పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 4 పొజిషన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.